ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 66 రోజులు నాంచి సాగదీసి కూడదీసి ఏకి పీకి ఈరోజు చివరకు నిన్న మంత్రివర్గ విస్తరణ చేశారు. 10 మంది కొత్తగా తీసుకున్నారు. ఆ 10 మందిలో 4 తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు లేనటువంటి వాళ్ళని తీసుకున్నారు. మరి చివరకు తీసుకున్నటువంటి మంత్రులకు శాఖల కేటాయింపులో మరి ఏ రకంగా ఉందో చూడండి. వాళ్ళలో సమర్థులు లేరు, వాళ్ళలో నిజాయితీ పరులు లేదని కేసీఆర్ భావిస్తున్నట్టుంది. అందుకే అనేకమైనటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఈ 11 మంత్రులు ఎవరికి ఇవ్వలే, తీసుకునేటువంటి సమర్థత వాళ్ళలో లేదు. ఇరిగేషన్ ఎవరికి ఇవ్వలే, తీసుకునేటువంటి సమర్థత 11 మందిలో ఎవరు కనిపించలేను. రెవెన్యూ ఎవరికి ఇవ్వలే, తీసుకున్నటువంటి సమర్థత ఈ మంత్రులు ఎవరికి లేదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరికి ఇవ్వలే, 11 మందిలో తీసుకున్నటువంటి సమర్థత వాళ్ళలో నిజాయితీ ఎవరికి లేదు. ఇండస్ట్రీస్ ఎవరికి ఇవ్వలే, ఆ 11 మందిలో ఎవరు కనిపించలేను. పవర్ విద్యుత్ శాఖ ఎవరికి ఇవ్వలే. అన్ని కీలకమైనటువంటి శాఖలు తన దగ్గరే పెట్టుకున్నాడు. మరి మంత్రివర్గం ఎందుకు? మంత్రుల మీద విశ్వాసం లేకనా, లేక వాళ్ళ నీతి నిజాయితీ మీద విశ్వాసం లేకనా, వాళ్ళ సమర్థత లేదనా? ఎందుకోసం ఈరోజు కీలక శాఖలు మంత్రులకు ఇవ్వలేదో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, గత 5 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇస్లామిక్ దేశాలలో కూడా మహిళా మంత్రులు ఉన్నారు. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మహిళా మంత్రి లేరు మన రాష్ట్రంలో. అందరూ భావించారు కొత్తగా తెలంగాణ వచ్చింది, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడైనా ఇస్తాడేమని తెలంగాణ ప్రజలు కానీ మహిళా లోకం కానీ అందరూ భావించారు. దురదృష్టము, నిన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో మహిళా మంత్రి కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క జనాభా ప్రాతిపాదికన గిరిజన రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా పెంచేటువంటి అవకాశం ఉంది. ఎవరి అనుమతి అవసరం లేదు. కానీ ఈరోజు గిరిజనులకు అన్యాయం చేసే విధంగా గిరిజన మంత్రి కూడా లేకుండా నిన్న మంత్రివర్గ విస్తరణ చేశారు. మహిళలు ఉండరు, గిరిజనులు ఉండరు. ఈరోజు మహిళలంటే ఎంత వివక్షత, మహిళలంటే ఎంత చిన్నచూపో నేను ఈరోజు షీ టీం ఏవైతున్నదో షీ టీం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. మొట్టమొదటి కేసు కేసీఆర్ మీద పెట్టాలి. వాళ్ళు షీ టీం వాళ్ళు మహిళలకు అన్యాయం జరుగుతున్న సందర్భంగా మొట్టమొదటి కేసు మహిళల పట్ల వివక్షతతో ముఖ్యమంత్రి వివరిస్తున్నారు కాబట్టి షీ టీం వారు ముఖ్యమంత్రి గారి మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కేసీఆర్ గారు పదే పదే అంటున్నారు దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు. గుణాత్మకమైనటువంటి మార్పు అంటే ఇదేనా? ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 66 రోజుల వరకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడము ఈయన దేశంలో తెచ్చే గుణాత్మకమైన మార్పా? కీలకమైనటువంటి మంత్రివర్గ శాఖలన్నీ కూడా ఎవరికి ఇవ్వకుండా తన గుప్పిట్లో పెట్టుకోవడము మంత్రివర్గం గుణాత్మకమైనటువంటి మార్పా? మహిళా మంత్రి లేకుండా 50% అంటే 2 కోట్ల మంది తెలంగాణలో ఉన్నటువంటి 2 కోట్ల మంది తెలంగాణ ఆడబిడ్డలకు
అవమానం చేసే విధంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడము గుణాత్మకమైనటువంటి మార్పా? గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో 10% ఉన్నటువంటి తెలంగాణ గిరిజన ప్రజలకు కనీస మంత్రివర్గంలో 66 రోజుల తర్వాత అయినా ప్రాతినిధ్యం కల్పించకపోవడము గుణాత్మకమైనటువంటి మార్పా? ఏమి మీరు తెచ్చే గుణాత్మకమైనటువంటి మార్పు? మీ వ్యవహారంలో మార్పు లేదు, మీ నడవడికలో మార్పు లేదు, గుణాత్మకమైనటువంటి మార్పు. మరి మీరు దేశ ప్రజలను, రాజకీయ పార్టీలను ఏ రకంగా గుణాత్మక మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.